ఈ సినిమాని ఒక తెలుగు సినిమా హిందీ వరకు వెళ్ళిందనుకోవాలా? లేదంటే హిందీ సినిమా తెలుగులో చూస్తున్నాం అనుకోవాలా? తెలుగు సినిమా హిందీ వరకు వెళ్ళిందండి. ఎంటైర్ ఫిల్ము కథ అంతా ఇక్కడ మనోళ్ళు రాసిందే. షూటింగ్ కూడా అంతా కథ, డైలాగ్స్ అన్నీ కూడా తెలుగులో చేసిందే. యాక్టర్స్ని మాత్రం అక్కడి నుంచి కొందరు తీసుకొని వచ్చాం. బట్ దే విల్ ఆల్సో లుక్ లైక్ మన తెలుగు వాళ్ళని. ఇప్పుడు సోనాక్షి సిన్హా గారిని చూసినా సరే, షీ విల్ లుక్ లైక్ మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ లాగానే ఉంటారు. సో ఎక్కడ మనకి నార్త్ ఫీలింగ్ అనేది ఉండదు. సో ఎంటైర్ థింగ్ షార్ట్ ఇన్ తెలుగు, లోకల్ నుంచి మనం గ్లోబల్ పాన్ ఇండియా వెళ్తున్నాం అనమాట. లోకల్ టు గ్లోబల్ లాగా. అంతే. సోనాక్షి సిన్హా గారితో ఆ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే బాలీవుడ్ స్టార్, ఆవిడ గురించి చాలా వినుంటారు. సెట్లో ఎలా ఉంది కంఫర్ట్నెస్? అది ఒక స్టార్లో అయితే అనిపించలేదు. షీఈస్ వెరీ గ్రౌండెడ్. తన పని తను చేసుకుని, నో టాంట్రమ్స్ ఎట్ ఆల్. వచ్చి తనకి చెప్పి ఒక షార్ట్ చెప్పడం, తను వెళ్ళిపోతుంది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయొచ్చు కదా, ఆ టైప్ ఆఫ్ అసలు లేదు. వెరీ ప్రొఫెషనల్ అండ్ మంచి పర్ఫార్మర్, చాలా చాలా మంచి పర్ఫార్మర్. అంటే మీ స్టోరీలో చూస్తుంటే, మన ట్రైలర్లో చూస్తుంటే కనుక అరుపులు కొద్దిగా వినిపిస్తూ ఉంటాయి. అవును. కానీ సినిమాలో కొన్ని పార్ట్స్ ఉంటాయి ఏంటంటే అసలు అరువు అనేది ఉండదు, జస్ట్ ఇలా చూస్తూ ఉంటుంది కానీ మన భయం వేస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ అంత గ్రిప్ ఉంటాం, అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటాం, ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంత కంఫర్ట్ ఉంటాం, అంత సటిల్గా చెప్తూ కూడా ఇంపాక్ట్ఫుల్గా అనిపించడం. సో ఇట్స్ ఎ ట్రేడ్ మార్క్ ఫర్ గుడ్ యాక్టర్ అన్న ఫీలింగ్. షీఈస్ ఎ టెరిఫిక్ యాక్టర్. అంతేకాకుండా చాలా కష్టపడింది ఈ సినిమాకి. రోప్స్ మీద ఉంటుంది, ఆల్మోస్ట్ ఒకసారి రోప్ మీద ఎక్కించారు అంటే ఒక 2-3 అవర్స్ రోప్ మీద ఉంటుంది. బికాజ్ ఇట్స్ వెరీ టఫ్ టు మళ్ళీ ఆ సెటప్ చేసి పైకి తీసుకొని వెళ్ళడం. అండ్ చాలా కంఫర్టబుల్గా, కంప్లైంట్ లేకుండా చాలా బాగా చేసింది.